హలో ఎవ్రీవన్. ఈరోజు బ్లాగ్ ఏమంటే వినాయక చవితి బ్లాగ్ ఫ్రెండ్స్. అయితే మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ మొత్తం చూడండి. బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వినాయక చవితి కన్నా ముందు నేను కొన్ని వీడియోలు షూట్ చేసి ఉంచుండే, అవి ఇంక్లూడ్ చేసిన. ఇదేమంటే 2 days ముందు. సో మాకేమంటే ఇక్కడ దేవుళ్ళకి పెట్టుకోవడానికి షెల్ఫ్లనే ప్లేస్ ఉంది. అయితే అదేమంటే రాంగ్ సైడ్ అవుతుంది. అందుకే మేము ఏమంటే ఇట్లా ప్లావుడ్ది ఇట్లా గద్దలాగా చేపించినాం ఫ్రెండ్స్. అయితే సో ఇక్కడ ఏమంటే ఇవాళనే బాగా తెచ్చారు. దానికి ఏమంటే పెయింట్ వేస్తున్నాము మంచి కొట్టాలని. సో నేను విశాఖ అయితే ఇక్కడ పెయింటర్స్ అయితే అయిపోయాను మంచిగా. అయితే ఇక్కడ ఏమంటే చిన్న బ్రష్ అక్కడ నుంచి మాకైతే మంచిగా ఇక్కడ కలర్ అయితే ఇవ్వడం రాలేదు. కానీ ఏమైనా చేస్తాం, ఎంతైతే అంత మనం చేసుకోవచ్చు. సో ఇక్కడైతే లోపలైతే వైట్ కలర్ ఇచ్చేస్తాం అండ్ ఇట్లా బయట నుంచి ఎల్లో కలర్ ఇస్తున్నాము. మొత్తం బయట ఇట్లా ఏమంటే ఎల్లో కలర్ ఇచ్చేసి మళ్ళీ ఏమంటే ఇట్లా గ్రీన్ కలర్తో పువ్వులు వేయాలనుకున్నా, కానీ అంతైతే మంచిగా కుదరలేదు. సింపుల్గా అయితే పువ్వులు వేసేసా. మీకు వీడియోలో నెక్స్ట్ చూపిస్తా. ఇక్కడ ఏమంటే ఇది మొత్తం మంచిగా పెట్టేసి మేము ఏం చేసినామంటే కడపలకు కూడా పెట్టడం స్టార్ట్ చేసినాం. నేను ఒక కడపకు పెట్టిన, మా విశాఖ ఒక కడపకు పెట్టేసింది. సో కడపలకైతే మంచిగా ఇక్కడ పెట్టచ్చు. అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, మాకు ఇక్కడ కట్టే కడపలు అయితే లేవు. ఇలానే మేము ఏమంటే కిందనే పరిశీలకు పెడుతున్నాం బండారులకు. సో అయితే ఇక్కడ ఏమిటి పెట్టేస్తున్నాం. మాకేమంటే చిన్న బ్రష్తో ఇక్కడ కలర్ పెట్టడం రావడం లేదేమంటే మేము ఏం చేసినాం, స్పాంజ్తో ఇక్కడ ఏమంటే ఇట్లా పెట్టడం స్టార్ట్ చేసినాము. సో ఇవాళ తెచ్చిన ఏమంటే ఎల్లో కలర్ అయితే చాలా వేస్టెడ్ ఫ్రెండ్స్, ఎందుకంటే అది డ్రై అవ్వలేదు. ఏమంటే 2 days పట్టింది దానికైతే. మా కాళ్ళు పడి అయితే మొత్తం పాడైపోయింది. కానీ అలా అయితే 2 days మంచిగా దీనికి డ్రై అయిపోయినిచ్చాము. సో ఇక్కడైతే మా విశాఖ ఈ కడపకు పెట్టేస్తుంది. మన అక్కడ అంటే ఫ్రెండ్స్ కట్టెలే కడపలు ఎట్లయినా ఉంటాయి. ఇప్పుడు ఏమంటే వినాయక చవితి వస్తుంది కదా, అందుకే ఇక్కడ మా ప్రిపరేషన్ అంతా. సో ఇక్కడ విశారద ఏమంటే షాడో మట్టి తెచ్చుకున్నాడు. సో ఫ్రెండ్స్, షాప్లో నుంచి ఇక్కడ ఏమంటే వినాయకుడు రెడీ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా మా విశారద ఏమంటే మంచిగా వినాయకుడు అయితే రెడీ చేసిన, మీకు చూపించిన బుజ్జి గణేశుడు. సో ఇక్కడైతే మేమేమంటే ఈ క్రియేటివిటీ అంటే పెరగాలి మంచిగా పిల్లలకని ఇట్లయితే బాగా అయితే అడిగి చేయడానికి చెప్తాడు. సో ఇక్కడైతే మంచిగా క్రియేటివిటీ చూపిస్తాడు. మా విశాఖ కూడా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ చూడండి, బుజ్జి వినాయకుడు అయితే దగ్గర అయితే మంచిగా రెడీ అయిపోతుంది. మేమేమంటే ఫ్రెండ్స్ ఈ మట్టి గణపతికి కూడా పూజ చేస్తాం, కానీ మాకేమంటే ఇంకా ఆర్టిఫిషియల్ అది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే మాకేమంటే ఆ గణపయ్యకు తేనె పడుతుంది ఫ్రెండ్స్. ఆ గణపయ్యకే మేము పూజ చేస్తాము. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ మాకేమంటే అది తెచ్చిన గణపయ్యకు 1 year మేము ఇంట్లో పెట్టుకుంటాము. సో లాస్ట్ ఇయర్ తెచ్చింది ఈ ఇయర్ ఏమంటే మేము నిమజ్జనం చేస్తాము. సో అందుకే మాకైతే మట్టి గణపతి అన్ని రోజులు మంచిగా ఉండదు కదా ఫ్రెండ్స్, అంటే క్రాక్స్ కింద పడతాయి, ఇరిగిపోసాగుతుంది. అందుకే ఏమంటే మేము అది మట్టి గణపతికి అయితే పూజ చేస్తాం, కానీ వెంటనే నిమజ్జనం చేసేస్తాము. సో ఆ రోజు ఏమంటే ఫ్రెండ్స్ ఎడ్లది ఇట్లా పూజ చేసుకోవాలంటారు. మీరు చేస్తారా లేదా కామెంట్లో చెప్పండి. సో ఇక వాళ్ళు ఏమంటే ఎడ్ల పూజ చేసి రిలాక్స్ అన్ని మంచి రియల్ ఎడ్లకి ఏమంటే పని చెప్పారు. సో ఫ్రెండ్స్ ఏమంటే నిన్నైతే మేము ఇక్కడ ఏమంటే మొక్కలు తెచ్చిండే ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే సో చామంతి ఇక్కడ మొక్క తెచ్చినాము. అండ్ ఇది ఏమంటే కొత్తగానే పువ్వు కనిపించింది, అది కూడా తెచ్చాము. ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్లో చెప్పండి. అండ్ ఇది ఒక గులాబీ మొక్క తెచ్చినాము. అండ్ ఇక్కడ ఎల్లో కలర్ గులాబీ మొక్క తెచ్చాం. సో ఈ 3 గులాబీలు కనిపిస్తున్నాయి కదా, అవి ఏమంటే ఊరక్కడ తీసుకెళ్ళాలి. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మా ఇక్కడ గులాబీ పువ్వు చెట్టుకి ఏమంటే ఎన్నికన్నా పువ్వులు వచ్చినాయి. చూసారా, చిన్న పువ్వులు వస్తాయి గులాబీ. అయితే ఇక్కడ ఏమంటే నిన్న మేము వస్తున్నాం ఇది కూడా తెచ్చాము ఫ్రెండ్స్. ఏమంటే తులసి కోట పెట్టడానికి ఇట్లా పాట్ తెచ్చాము. సో అక్క అయితే అలా మంచిగా ఇట్లా తులసి అమ్మకైతే పెట్టేసి ఇట్లా మంచిగా పూజ కట్టేస్తుంది. ఇక్కడ ఏమంటే మన అక్కడ బ్లౌజ్ గిట్ట వేయడానికి వస్తారు, ఎవరైనా రిలేటివ్స్ వస్తారు కదా, బావగారు ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, కానీ వాళ్ళకి ఏమంటే ఇది మన బయట వ్యూ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. అక్క ఏమంటే డైలీ ఇట్లయితే పూజ కట్టి ఇక్కడ తులసి అమ్మకు మంచిగా దీపం పెట్టి ముగ్గులు వేస్తుంది కదా, వాళ్ళకి చాలా నచ్చుతుంది. అందరూ అంటారు ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని అంటారు. సో మాకు కూడా ఈ ప్లేస్ అయితే చాలా నచ్చుతుంది. సో ఇదేమంటే ఫ్రెండ్స్ 1 day అయితే మంచిగా డ్రై అయిపోయింది. ఇక్కడ ఏమంటే నేను మంచిగా దీనికైతే ఇట్లా డిజైన్ వేసేసా. సో మేము ఇక్కడ వైట్ కలర్ ఇచ్చాం ఫ్రెండ్స్, కానీ అది వైట్ కలర్ ఎలా అయిపోయింది సో చూడండి, కొంచెం కూడా కలర్ కనిపించడం లేదు. అండ్ ఇక్కడైతే ఇది కూడా డ్రై అయితే కొంచెం అయింది ఫ్రెండ్స్, అయితే కడపలది. సో ఈ మొక్కలు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. మీకు ఇంకోసారి చూపిస్తాను. నాకైతే ఇక్కడైతే తులసమ్మకు పెట్టేసింది.
ఏదైనా ఫెస్టివల్ వస్తున్నాయనగానే ఆల్రెడీ మన ఏమంటే బాడీలో ఇట్లా పాజిటివ్ వైబ్ వస్తాయి. మంచి మంచి ఫీలింగ్స్ వస్తాయి. మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో అయితే చాలా కలగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే మా విశారద్ వినాయకుడు అయితే డ్రా అయిపోయాడు. సో ఇక్కడ ఏమంటే వాడు కలర్ ఇస్తున్నాడు. మీకు రెడీ అయ్యాకైతే చూపిస్తా. అండ్ ఈ వ్లాగ్ ఏమంటే ఫ్రెండ్స్, అంటే ఈ వీడియో ఏమంటే వినాయక చవితి కన్నా 1 డే ముందు ఇది షూట్ చేసిన, అది కూడా ఇలా అప్లోడ్ చేసిన. ఈ రోజు ఏమంటే ఒక పూజ ఉంటుంది ఫ్రెండ్స్, అదేంటి మీకు చెప్తా. సో మా ఇక్కడ దేవుడి గదికి అయితే మంచిగా ఇక్కడ ఏమంటే పెట్టేసాం ఫ్రెండ్స్. మంచిగా మూలలతో ఇంటైతే కొట్టేసి ఇట్లా పూర్వదేశంకి అయితే ఇట్లా ఫేస్ ఉండేటట్టు పెట్టేసాము. సో ఇక్కడ ఏమంటే ఇవి ఆకులు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ఏమంటే 16 వెరైటీస్ అండ్ ఒక్కొక్క ఆకు 16 ఉండాలి ఇట్లయితే తెచ్చి పెట్టేస్తాం. సో అది ఏమంటే ఇవాళ పూజ సంబంధంకు తెచ్చినాం. సో ఇక్కడైతే బేల్పత్రం అంటే బిల్వపత్రం అంటారు కదా ఫ్రెండ్స్, అది కూడా అది ఇక్కడ ఏమంటే గరక అవన్నీ. సో ఇవాళ ఏమంటే హరితాళిక పూజ అంటారు ఫ్రెండ్స్. ఏమంటే ఇది వినాయక చవితి కన్నా 1 డే ముందు ఉంటుంది. ఇవాళ ఏమంటే ఉసుకతో శివుడు ప్రిపేర్ చేసి అన్నీ అయితే ఇవి 16 వెరైటీ ఏమంటే ఆకులు అయితే ఎక్కిస్తారు. అయితే ఇవాళ అక్క ఏమంటే 1 డే మొత్తం ఉపవాసం ఉంటుంది. సో వాళ్ళైతే ఏం తినే డైరెక్ట్ అయితే రేపే తింటుంది. అందుకే నేను ఏమంటే అక్కకి ఇక్కడ హెల్ప్ చేస్తున్నా. అన్ని ఇలా ఆకులు అయితే కలెక్ట్ చేసి అంటే ఎంచి పెడుతున్నా అక్కకు మంచిగా ఈజీ కావాలని. ఫ్రెండ్స్ ఈ పూజకు ఎవరెవరు తీజి పూజ కూడా అంటారు. ఇదేమంటే మంచి భక్త కోసం ఉంటుంది. అండ్ ఈ పూజ ఏమంటే కుమారికలు కూడా చేసుకోవచ్చు, ఏమంటే పెళ్ళైన ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు. కుమారికలు ఏమంటే మంచి భక్తగా రావాలి, భక్త దొరకాలని అలా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ అక్కకైతే మంచిగా మెహందీ వేస్తున్నాయి. వాళ్ళైతే మంచిగా రెడీ అయ్యి పూజ చేసుకోవాలని అయితే అక్కకైతే ఇక్కడైతే మెహందీ వేస్తున్నాం. అండ్ ఏమంటే ఫ్రెండ్స్ ఈ పూజది అంటే మన పార్వతి అమ్మవారు ఉన్నారు కదా, శంకరుడు భక్తగా రావాలని పూజ చేసిందంట ఫ్రెండ్స్. అయితే అడవిలో ఉన్న అన్నీ ఏమంటే మంచి మంచి పూలు ఇట్లా ఆకులు తెచ్చి ఎక్కించి శివలింగం మీద శివలింగం తయారు చేసి అవన్నీ పెట్టి పూజ చేసింది. అప్పుడు ఏమంటే శివుడే భక్త అవుతాను ఇట్లా ప్రామిస్ చేశాడంట. సో అయితే ఇలా ఈ పూజది అంటే ఒకటి విలువ ఉంటుంది ఫ్రెండ్స్. అలా వేరే వేరే పూజది ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ పూజది ఇలా ఇది ఉంది, ఈ వ్రతంది మీకు కనిపించచ్చు. నేను కూడా చేయొచ్చు కదా, ఇది కుమారికలు కూడా ఈ వ్రతం చేయొచ్చు అని. కానీ ఏమంటే ఫ్రెండ్స్ నాకు ఈ వ్రతంలో ఉపవాసం ఉండడం చాలా అంటే కఠినంగా ఉంది. ఎందుకంటే రేపటిదాకా అయితే ఏమీ తినద్దు, వట్టిగా నీళ్ళు మిల్క్ ఇట్లా ఫ్రూట్స్ తినచ్చు. కానీ అంతా నేనైతే ఆకలితోని ఇది కాను ఫ్రెండ్స్. అందుకే అవ్వదని నేను దేవుడికి మొక్కకుండా అక్కకి దాన్ని ప్రిపేర్ చేసేస్తా, ఇట్లా హెల్ప్ చేస్తున్నా. సో అంతే. ఇక్కడ ఏమంటే ఈవినింగ్ టైం అక్క అయితే పూజ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఉసుక తెచ్చి ఇచ్చాము. ఉసుకతోనైతే ఇట్లా శివుడు అయితే ప్రిపేర్ చేసేసింది. అభిషేకం చేసి అన్ని ఆకులు బేల్పత్రం అన్నీ ఎక్కిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే ప్రసాదంలో మిల్క్ ఇట్లా డ్రై ఫ్రూట్స్ కింటనే పెడతారు. అంటే స్వీట్లోనే ఏమంటే కారం ఏది ఇక్కడ ఎక్కదు. సో అక్క అయితే మంచిగా ఇక్కడ రెడీ అయిపోయి మంచిగా పూజ చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, మా విశారద్ వినాయకుడు అయితే రెడీ అయిపోయింది, కలర్ కూడా డ్రా అయిపోయింది. సో అది మేము రేపు పూజ చేస్తాము. అండ్ ఇంకొక వినాయకుడికి అయితే తెస్తాము. అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ ఏమంటే నెక్స్ట్ డేది కూడా వీడియోలో ఇంక్లూడ్ చేశాను ఫ్రెండ్స్. అయితే మంచిగా పూజ కంప్లీట్ చేసుకున్నది. వ్రతం కథ కూడా ఉండే, అది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. హారతి కూడా చేసుకుంది. సో ఇక్కడైతే నేను అక్క పూజ చేస్తున్నాగా నేను ఇక్కడ మసాలా మిల్క్ రెడీ చేసిన ఫ్రెండ్స్. ఏమంటే ఇప్పుడు ఆడవాళ్ళు వస్తారు, అక్క ఏమంటే తాంబూలం ఇవ్వడానికి పిలిచింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ సో అక్క అయితే తాంబూలం రెడీ చేస్తుంది. నేను మిల్క్ రెడీ చేసి ఉంచిన. వాళ్ళకు కూడా ఉపవాసం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే ఈ మిల్క్ ఏమంటే వాళ్ళకి తాగడానికి ఇస్తున్నాము. సో ఇలా అయితే అక్క అయితే మంచిగా పూజ కంప్లీట్ చేసింది. సో చూడండి ఇక్కడ ఏమంటే కోకోనట్ స్వీట్ అయితే పెట్టింది అక్క. అయితే నేను ఏమంటే మీది కమల పువ్వు కూడా తెచ్చింటి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఇక్కడ ఏమంటే కమల పువ్వు దొరికింది, లోటస్ అయితే. సో పూజ కంప్లీట్ అయింది. ఇది ఏమంటే ఫ్రెండ్స్ బయట వ్యూ చూడండి ఎంత చక్కగా అనిపిస్తుంది. ఈవినింగ్ టైంకి అక్క ముగ్గు వేసి దీపం అయితే పెట్టేసింది. ఇక్కడ కడప దగ్గర కూడా మంచిగా ముగ్గు వేసేసాను నేను. ఇలా అయితే ఇట్లా దీపాలు పెట్టేసిన చాలా కళగా అనిపిస్తుంది. ఇక్కడ ఈరోజు అయితే నెక్స్ట్ డే ఇంకా వినాయక చవితి ఇంకా చాలా బాగా అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ డే అయితే చాలా మంచిగా మేము చేసుకోవాలనుకుంటున్నాము, సింపుల్గా కానీ మంచిగా. ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ డే. నిన్న ఏమంటే ఇది వినాయక చవితి రోజు బ్లాగ్ ఇది. సో ఇక్కడ ఏమంటే నిన్న నేను మెహందీ వేసుకుని ఇంటి కదా, అది ఇట్లా మంచిగా అయితే కలర్ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఏమంటే కడపలకు కూడా నిన్న నైట్కు మంచిగా ఇదైతే ముగ్గులు వేసేసాము డిజైన్. ఇక్కడ
ఎలా వచ్చింది ఫ్రెండ్స్ అది కూడా కమెంట్లో చెప్పండి. అండ్ నిన్న నైట్కి ఏమంటే మేము ఇవి ముగ్గులు వేస్తున్నాక అంటే ఒక పెయింట్ వేస్తున్నాం ఏమంటే అక్క ఇక్కడ ఇవి తోరణాలు గింట రెడీ చేసి ఉంచేసింది ఫ్రెండ్స్. అంటే పొద్దున్నే హడావుడి కావద్దు, మంచిగా పూజ హాయిగా చేసుకోవచ్చు అని. సో అన్నీ తోరణాలు రెడీ చేసేసింది అక్క. మేము అందరం అయితే మంచిగా ఇక్కడ ఫ్రెష్ అయిపోయి మా అక్క అయితే పూజ చేసుకుంటుంది. పొద్దున్న దేవుళ్ళ పూజ, ఇంట్లో పూజ, మళ్ళీ ఏమంటే వినాయకుడికి అంటే 2 దాకా చేసుకోవచ్చు అని ముహూర్తం అయితే ఉంది. సో అందుకే మేము ఇక్కడ ఏమంటే పొద్దున్ననే మంచిగా పూజ చేసుకోవాలనుకుంటున్నాము. ఇక్కడే నేను అన్ని తోరణాలు కట్టేస్తున్నా. అక్కడ ఇక్కడ ముగ్గులకింట అయితే అన్నీ వేసేసాను, మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెష్ అయ్యాక కానీ మీకు ఈ వీడియో చేయడం స్టార్ట్ చేశాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడిది వ్లాగ్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, మా వినాయకుడు ఎలా ఉన్నాడు అది మొత్తం నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడిది వ్లాగ్ ఏం చేస్తా. వ్లాగ్ కనుక మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.